ఎన్నికల రోజున పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేస్తే ఆ రోజే ఫిర్యాదు చేయకుండా అధికారులు ఏం చేస్తున్నారని సిపిఐ సీనియర్ నేత నారాయణ ప్రశ్నించారు. వైకాపాకు అనుకూలంగా పోలీసు వ్యవస్థ పనిచేస్తుందనేందుకు ఇలాంటి ఘటనలే నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఈసీ పట్టించుకొని డీజీపీ అంటే మార్చింది కానీ కింద పునాదులు మొత్తం వైసీపీ సామ్రాజ్యం ఉంది. కానిస్టేబుల్స్, ఎస్ఐ, సిఐ మొదలుకొని వీళ్ళంతా కూడా వైసీపీ సామ్రాజ్యం. పై వాళ్ళని మార్చారు కొంతమంది. వాళ్ళు మార్చే ఊరు వీళ్ళని వెళ్ళలేదు. వాళ్ళు చెప్పేశారు మా మాట వెళ్ళలేదు. నీకు ఎగ్జాంపుల్ రెండే. ఒకటి చంద్రగిరి నేను స్వయంగా చూశాను కాబట్టి స్ట్రాంగ్ రూమ్స్ ఉన్న చోట పోలీసులు పెట్టరా. మహిళా యూనివర్సిటీలో మొత్తం స్ట్రాంగ్ రూమ్ ఉంటే ఒక్క కానిస్టేబుల్ లేడు, కెమెరాలు లేవు, ఎన్నికల ఆఫీసర్ మాత్రం ఉన్నారు. వాడు ఎవడో జారీ చేసి ఉంటే పిల్లి రామకృష్ణ అంటే వాళ్ళు అయితే చెప్పపోయేవాడు మొత్తం. అప్పుడు టీడీపీ అభ్యర్థి ఆడికి వచ్చాడు. తను వెంటనే గొడ్డళ్ళు సమిట్లు తీసుకొచ్చారు. ప్రీ ప్లాన్ దాడి చేశారు. గన్మెన్ లేకపోతే చచ్చిపోయాడు. ఎప్పుడు బయటపడింది తెలుసా? ఆ ఎమ్మెల్యే క్యాండిడేట్ కారుకి ముందు రోజే కెమెరాలు పెట్టారు. ఆ కెమెరాలే సాక్ష్యమైన చెప్తే లేకుండా పోతే సాక్ష్యాలు లేవు. వాడు కారులోనే కూర్చొని భయపడి పోలీసు ఫోన్ చేస్తే 45 మినిట్స్ రాలే పోలీసు. 11వ తారీఖు మార్చర్ల ఎమ్మెల్యే దాన్ని పగలగొడితే ఇప్పుడు బయటకు వచ్చింది. అంటే జరిగినాక పోలింగ్ ఆఫీసర్లు ఎక్కడ ఉన్నారు, ఏజెంట్లు ఎక్కడ ఉన్నారు, మరి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలా? అది పోలీసులు ఉండే ఉంటారు కదా అక్కడ. చివరికి ఎట్లో ఫుటేజ్ బయటపడింది కాబట్టి ఇప్పుడు వచ్చింది. అంటే ఇంత దుర్మార్గమైన పద్ధతుల్లో జరిగినటువంటి ఎలక్షన్స్ చూస్తుంది. నా ఉద్దేశంలో పోలింగ్ ఆఫీసర్ అంటే రిపోర్ట్ ఇవ్వాలి. ఒకవేళ రిపోర్ట్ వచ్చి పోలీసు పట్టించుకుంటే వాళ్ళందరి మీద యాక్షన్